సో మీరు అనొచ్చు సోషల్ మీడియాని మరీ అంత అంటావేంట్రా, ఎంత హ్యాపీగా ఉన్నాం ప్రశాంతంగా లోన్లీగా ఉన్నప్పుడు మనకి చాలా మంచి రీల్స్ ఇస్తుంది, కంటెంట్ ఇస్తుంది, టైం పాస్ చేస్తుంది. సో లోన్లీగా లేకుండా లేకపోతే ఒక కైండ్ ఆఫ్ నన్ను ఎవరు పట్టించుకోరు, నాతో ఎవరు మాట్లాడట్లేదు అనే ఒక బాధ లేకుండా నాకు టైం పాస్ చేస్తుంది కదా, మరి దాన్ని ఎందుకు అలా చేస్తున్నావు అంటే మీరు అసలు లోన్లీగా ఉన్నారని ఫీల్ అవ్వడానికి కూడా వన్ ఆఫ్ ద రీజన్ సోషల్ మీడియా. అది ఎందుకో ముందు ముందు తెలుస్తాయి, చాలా ఉన్నాయి. అసలు ఇండియన్ యూనివర్సిటీ అంటే కాలేజీలో చదువుతున్న పిల్లల మీద ఒక సర్వే నడిపితే దాంట్లో 39.6% పీపుల్కి ఆల్రెడీ ఇప్పుడు ఫోన్ అడిక్షన్ అనే ఒక క్రైటీరియా పెడితే ఆ క్రైటీరియా అన్ని చిక్ బాక్సులు ఏమంటారు టిక్ చేస్తే వాళ్ళని ఒక సోషల్ మీడియా అడిక్ట్ అని చెప్పేసి అనొచ్చు. సో అలాగే 39.6% కాలేజ్ గ్రాడ్యుయేట్స్ ఆల్రెడీ అడిక్ట్గా ఉన్నారు అని చెప్పి సర్వేలో తేలింది. సో దీనివల్ల వస్తాయంటే స్లీప్ అనేది తగ్గిపోతుందండి. సో మీరు ఎప్పుడైనా ఫోన్ పక్కన పెట్టుకొని పడుకోవడానికి ట్రై చేసినా మీరు పడుకోలేరు, అది మిమ్మల్ని పిలుస్తూనే ఉంటుంది, రారా నన్ను యూజ్ చేయరా అని చెప్పేసి పిలుస్తూనే ఉంటుంది. అండ్ కంపారిజన్స్ వల్ల ఈ ఏజ్ బ్రాకెట్లోనే ఎందుకు అంటే మనం బయట వరల్డ్కి ఎక్స్పోజ్ అవుతాం. సో జనాలు వాళ్ళ కంపారిజన్స్, వాడిలారా వాడలారా, వాడు రీల్స్ చూసి లేకపోతే వాళ్ళ లైఫ్ స్టైల్ చూసి ఇన్స్టాగ్రామ్లో అరే ఏడో హాలిడేకి వెళ్తున్నట్రా సమ్మర్లో మనం ఇక్కడే ఉన్నారా, ఈ కంపారిజన్స్ ఎప్పుడైతే జరుగుతాయో ఈ కంపారిజన్ జరిగినప్పుడు కూడా తెలియకుండానే మనకు ఒక స్ట్రెస్, ఒక కైండ్ ఆఫ్ డిప్రెషన్ మోడ్లోకి తీసుకెళ్తుంది.